Repentance means turning away from everything other than God to God Himself. One of the clearest definitions of it. మారు మనసు పొందటం అంటే ఏంటంటే దేవుడు కాని ప్రతి దాని నుంచి కూడా దేవుని వైపుకు తిరగటమే. Is found in 1 Thessalonians and chapter 1. 1 Thessalonians chapter 1, we read like this. మారు మనసు గురించిన మంచి నిర్వచనం మొదటి తెస్సలోనిక 1లో మనం చూస్తాం. In verse 9, you turned to God from idols. మొదటి తెస్సలోనిక 1:9 మీరు విగ్రహముల నుండి దేవుని వైపుకు తిరిగారు. Notice there, you turned to God from idols. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు విగ్రహముల నుండి దేవుని వైపుకు తిరిగారు. What is an idol? The clearest definition of an idol is something that takes the place that God should have in your life. విగ్రహం అంటే ఏమిటి? విగ్రహానికి సరి అయిన నిర్వచనం ఏంటంటే నీ జీవితంలో దేవుని యొక్క స్థానాన్ని ఏదైతే తీసుకుంటుందో దాన్నే విగ్రహం అంటారు. It's not just an object of wood and stone. Those are external idols, more easily identified and much more easy to get rid of. ఇదేదో కర్రతోనో రాయితోనో చేసిన బాహ్య సంబంధమైన విగ్రహం కాదు. దాన్ని గుర్తించడం ఎంతో సులభం, దాని నుండి విడిపించబడటం కూడా ఎంతో సులభం. Anything external we can get rid of easily, relatively speaking. మనము సాధారణంగా మాట్లాడినట్లయితే ఏదైనా బాహ్య సంబంధమైన దాని నుండి విడిపించబడటం సులభం. It is the idols inside the heart that are more difficult to get rid of. హృదయములో ఉన్న విగ్రహాలను తొలగించుకోవటం ఎంతో కష్టం. There's a verse in the Old Testament where the Lord told the nation of Israel through one of His prophets, saying that these people, this is in Ezekiel and chapter 14. పాత నిబంధనలో ఎహెచ్కేలు 14లో దేవుడు ఇశ్రాయేలుతో ఈ విధంగా చెప్పాడు. Ezekiel was a prophet to the backslidden Israelites in the land of Babylon. ఎహెచ్కేలు ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఎంత వెనక్కి దిగజారిపోయిన ఇశ్రాయేలు బబులోనికి చెరగా పట్టబడింది. They were sent to Babylon because of their sin. వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు బబులోనికి చెరగా పట్టబడి వెళ్ళిపోయారు. And the Lord said to Ezekiel, saying, listen to me, son of man. Ezekiel 14 and verse 3. These men have set up their idols in their hearts. Should I be consulted by them? Am I going to answer these fellows who got idols in their hearts? ఎహెచ్కేలు 14:3లో దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయముల్లో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? So you find that an idol is not something that you just have outside of you. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే విగ్రహం అంటే ఏదో మనకు బాహ్యంగా ఉండేది కాదు. He goes on to say, therefore speak to them and tell them, Ezekiel 14:4, any man who sets up his idol in his heart and then comes to the prophet and says, asks him something, the Lord will be brought to give him an answer in view of the multitude of his idols. కాబట్టి ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు 14:4లో, కావున నీవు వారికి సంగతి తెలియజేసేలాగా చెప్పుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలు అందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయములను లోపర్చినట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. The Israelites had many idols in their hearts. ఇక్కడ ఇశ్రాయేలీలు తమ హృదయముల్లో అనేక విగ్రహములను కలిగి ఉన్నారు. And it's the same with Christians today. ఈనాడు క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. Anything that takes the place of God in your life, it could be your business, it could be your house, it could be your girlfriend, it could be a boy, it could be your bank account, it could be stocks and shares.
నీ జీవితంలో దేవుని యొక్క స్థానాన్ని ఏదైతే తీసుకుంటుందో అదే విగ్రహం. అదేదైనా కావచ్చు. నీ వ్యాపారం అవ్వచ్చు, లేక నీ ఇల్లు అవ్వచ్చు, నీ బ్యాంక్ అకౌంట్ అవ్వచ్చు, లేక నీ స్టాక్స్ అయి ఉండొచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. Anything that takes the place of God in your life. And if you want to find out what is taking the place of God in your life, ask yourself, కాబట్టి దేవుని యొక్క స్థానాన్ని నీ జీవితంలో ఏమి తీసుకుంటుందో నీవు శోధించి చూసుకోవచ్చు. ఈ విధంగా what is it that you think about the most when you have some free time? నీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నావు? Now, when we go to work, whether it's in an office or a factory or anywhere, you have to concentrate on your work out of necessity to earn your living. Okay, let's leave that aside. If a student goes to school or a college, he has to concentrate on his studies, and that is the right thing to do. ఇప్పుడు నువ్వు పని చేయటానికి ఆఫీస్కో లేకపోతే ఫ్యాక్టరీకో వెళ్ళినప్పుడు నీవు ఆ పని గురించి ఆలోచించాలి. ఎందుకంటే నీవు డబ్బు సంపాదించుకోవటానికి అది అవసరం. అదేవిధంగా ఒక విద్యార్థి కళాశాలకు వెళ్ళినప్పుడు ఆ తరగతిలో చదువుకోవాలి. అలా చేయటం సరైనది. But when we are finished with our school or college or office or factory, and you're free to think about whatever you like now. ఇప్పుడు నీవు ఆఫీస్ నుంచో, ఫ్యాక్టరీ నుంచో, కాలేజీ నుంచో, స్కూల్ నుంచో ఇంటికి వచ్చావు. ఇప్పుడు నీకు ఖాళీ సమయం ఉంది. నీవేదైనా ఆలోచించుకోవచ్చు. What do you think about? నీవు దేని గురించి ఆలోచిస్తున్నావు? Most of the time, that is your idol. నీవు ఎక్కువ సమయం దేని గురించి ఆలోచిస్తున్నావో అదే నీ విగ్రహం. It could be sport, it could be music, it could be. And some of these legitimate idols are much more serious than the illegitimate ones. అది ఒక క్రీడ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సంగీతం అయి ఉండొచ్చు. ఈ పాపము కాని ఈ అలవాట్లు అనేవి పాపకరమైన అలవాట్ల కంటే కూడా ఎంతో ప్రమాదం. Because they don't look like idols. ఎందుకంటే ఇవి మనకి విగ్రహాలుగా కూడా కనిపించవు. So repentance means I'm turning away from everything that's coming between me and God. కాబట్టి మారు మనసు అంటే దేవునికి నాకు మధ్య ఏమైతే వస్తున్నాయో వాటన్నిటి నుండి కూడా నేను దేవుని వైపు తిరగటం. I'm turning my back on it. వాటికి నా వీపు చూపించటం. The word repentance means a change of mind. కాబట్టి ఇక్కడ మారు మనసు అంటే నేను సంపూర్ణంగా తిరగటం అని అర్థం వస్తుంది. నా మనసు మార్చుకోవటం. And one of the best ways to describe it is the military about turn, where a person turns around 180 degrees from his old position. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మిలిటరీలో మనం వింటూ ఉంటాం అబౌట్ టర్న్ అని. అంటే 180 డిగ్రీలు తిరగటం. So that's it. You know, my old way of life was following after sin. I turn away from that, put my back to sin and put God in front. I turn my back not only to sin but to anything that took the place of God in my life. ఇప్పుడు నా పాత పాపకర జీవితం నుండి నేను దానికి నా వీపు చూపించాను. కేవలం ఆ పాపమునకు మాత్రమే కాదు, దేవుని స్థానాన్ని తీసుకుంటున్న మరి దేనికైనా నా వీపును చూపించి నేను దేవుని వైపు తిరుగుతూ ఉన్నాను. If you haven't done that, your repentance may only be partial. ఒకవేళ నీవు ఆ విధంగా చేయనట్లయితే నీ మారు మనసు అనేది కేవలం కొద్దిగానే ఉంది. You may have turned your back on certain things, నీవు నీ వీపును కేవలం కొన్నిటికి వ్యతిరేకంగా చూపించావు అంతే. but not on everything. And then, of course, your repentance is partial, and your experience of the gospel will also be partial. కాబట్టి నీవు అన్నిటికీ వ్యతిరేకంగా నీ వీపు చూపించినట్లయితే నీ మారు మనసు కేవలం పాక్షికంగా ఉంటుంది. సువార్తకు సంబంధించిన అనుభవం కూడా పాక్షికంగానే ఉంటుంది. For example, if I want to travel from Bangalore to Bombay, ఉదాహరణకు నేను బెంగళూరు నుండి బొంబాయి వెళ్ళాలనుకోండి. I turn my back on Bangalore, and instead of turning 180 degrees towards Bombay, I turn, say, 135 degrees, I'll end up in Goa. నేను బెంగళూరుకి నా వీపు చూపించి 180 డిగ్రీలు తిరిగి బొంబాయికి వెళ్ళటానికి బదులుగా 135 డిగ్రీలు మాత్రమే నేను తిరిగినట్లయితే చివరికి నేను గోవా చేరుకున్నాను. Not in Bombay. నేను బొంబాయికి వెళ్ళలేదు ఇంతకీ. And a lot of Christians end up where they're not supposed to end up because they didn't turn around from sin 180 degrees. అనేక మంది క్రైస్తవులు ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు పాపానికి వ్యతిరేకంగా 180 డిగ్రీలు తిరగలేదు. They did turn, but not fully.
వాళ్ళు ఏదో కొంత తిరిగారు కానీ పూర్తిగా తిరగలేదు. This is the reason why many people don't progress in their Christian life. Their repentance is not total. అందుకే అనేక మంది క్రైస్తవులు వాళ్ళు ఎదగాల్సినంత ఎదగలేదు. ఎందుకంటే వాళ్ళ మారు మనసు అనేది సంపూర్ణంగా లేదు. They have not turned from everything they know to be sin in their life. వాళ్ళ జీవితంలో పాపమని వాళ్ళు ఏదైతే ఎరిగారో వాటన్నిటి నుంచి వాళ్ళు తిరగట్లేదు.